శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసెంబ్లీకి రాకుండా సుమారుగా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఈ 11 మెంబర్స్ ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా అసెంబ్లీకి రాకుండా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారని చెప్పేసి స్పీకర్ గారు మాట్లాడటం జరిగింది. సో ఆయన ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక కంపెనీలో శాలరీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎంప్లాయీకి సంబంధించిన వాళ్ళు రెగ్యులర్గా రావట్లేదు, రాకపోయినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో తీసుకోరా ఆ కంపెనీ. సో అట్లాగా వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఆయన మాట్లాడింది జనరల్ గా కనుక తీసుకుంటే నిజమే. మరి ఎందుకంటే ప్రజలు వీళ్ళకి ఇచ్చినటువంటి ఉద్యోగం ఏంటి? వాళ్ళ తరపున వెళ్ళి అసెంబ్లీకి వాళ్ళ సమస్యలు వినిపించి దాన్ని పరిష్కారం చేయమనేటువంటి ఉద్యోగం ఒక ఎమ్మెల్యేగా ప్రజలు వాళ్ళకి ఇచ్చారు. అయితే రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని రాసినాళ్ళు కూడా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చట్టసభలకు వెళ్లకుండా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది అంబేద్కర్ గారు కూడా ఊహించుండ్రండి. ఇలాగా అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకునే పరిస్థితి వస్తుంది అనేటువంటిది ఆయన కూడా ఊహించలే. లేకపోతే అలా తీసుకుంటే ఏం చేయాలనేది రాజ్యాంగంలో అప్పుడే రాసి ఉంటారు. కాబట్టి తర్వాత మీరు గమనించండి, అన్ని సందర్భాల్లో ఇది మన రాష్ట్రంలోనే జరుగుతాం. తమిళనాడులో ఒకసారి ఆవిడ జయలలిత గారు అన్నట్టున్నారు, నేను మళ్ళీ సీఎం అయితే గానీ నేను అసెంబ్లీకి రానని. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఇది మూడోసారి. మీకు గుర్తుంటే రామారావు గారిని పరాభవం చేసినప్పుడు కూడా ఆయన అలాగే అన్నాడు, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కానీ నేను అసెంబ్లీకి రానన్నాడు. కానీ ఆ రోజు రామారావు గారు జీతం తీసుకునే ఆయన కాదు, ఆయన ₹1 మాత్రమే తీసుకునేవారు శాలరీ కింద. కాబట్టి అది రాదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మిగతా తన ఎమ్మెల్యేలందరినీ పంపించినా తను మాత్రం రాలేదు. ఆ రోజున మరి తీసుకున్నారా లేదా అనేటువంటిది మనకు తెలియదు. తర్వాత ఇప్పుడు గత 2014-19 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2-2.5 సంవత్సరాలు మొత్తం వాళ్ళ పార్టీ అంతా కూడా రాకుండా అసెంబ్లీని బాయ్కాట్ చేశారు, మన జ్ఞాపకం ఉంది. ఆ రోజున చక్కగా అన్ని జీతభత్యాల దగ్గర నుంచి అన్ని తీసుకున్నారు. ఇవాళ కూడా ఉన్నటువంటి 11 మందిలో 10 మంది అదే పని చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు గారు అనేటువంటి వ్యక్తి ఇలా చేస్తున్నారనేటువంటిది మాట్లాడకుండా, ప్రెస్ ముందుగా మాట్లాడకుండా, అలా తీసుకుంటున్నటువంటి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి అనేటువంటి దాని మీద మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేది అనేది నా అభిప్రాయం అంజి గారు. ఓకే. ఇది చెప్పడం ద్వారా ఏంటంటే ప్రజల్లోకి వాళ్ళని దోషులుగా నిలబెట్టడానికి పనికొస్తుంది. కానీ మీరు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక నోటీస్ సర్వ్ చేయండి. మీరు అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు తీసుకోవడం అంటే రాజ్యాంగపరంగా అదేం నేరం అన్నట్టుగా ఎక్కడ రాజ్యాంగంలో లేదు. లేనప్పుడు ఏంటంటే వాళ్ళని ఎండగట్టడానికైనా ఆయన ఒక నోటీస్ పంపించాడు వాళ్ళకి. మీరు అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు తీసుకోవటం అనేటువంటిది నైతికంగా సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మీరు అసెంబ్లీ కన్నా రండి, లేకపోతే జనాలు ట్యాక్స్ పేయర్స్ యొక్క మనీ ద్వారా తీసుకోవటం అన్న మానేయండి అనేటువంటిది అఫీషియల్ గా ఆయన ఒక లెటర్ పంపించడం. అంటే అది రూల్ ప్రకారంగా ఆగండి అంటాం కాకుండా ఇది నైతికంగా సరైనటువంటిది కాదు అని ఆ 11 మంది ఎమ్మెల్యేలను అడ్రస్ చేస్తూ ఒక లెటర్ పంపించడం అనేటువంటిది సమంజసంగా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళకి కనీసం విఘ్నత లేకుండా వాళ్ళు తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలియచెప్పాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ఖచ్చితంగా ఆ స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉంది. ఒకటి. రెండవది, మీరు గమనించారా, 60 రోజుల పాటు కంటిన్యూస్ గా అసెంబ్లీకి అటెండ్ కాకపోతే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అవుతారు అనేటువంటి ఒక మాట రఘురామ కృష్ణరాజు గారు అన్న తర్వాత వీళ్ళు ఎవరికి తెలియకుండా దొంగతనంగా వచ్చి అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు. మీకు జ్ఞాపకం ఉంది కదా. అవును. సో అంటే ఏంటంటే బడికి రాకుండా పిల్లాడు కనుక దొడిదారులు వెళ్ళి అటెండెన్స్ వేయించుకుంటాడు చూసారా, అలాంటి పరిస్థితికి ఎమ్మెల్యేలు దిగజారటం అనేటువంటిది ఏంటంటే చాలా దారుణమైనటువంటి విషయం. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు 90 రోజులు అనేటువంటిది ఇంకా దగ్గర పట్టడానికి కొంచెం టైం ఉంది. కాబట్టి అప్పటిదాకా వేచి చూద్దాం అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం సెషన్స్ జరిగినప్పుడే మనం విన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు నేను మాత్రం రాను, మీరందరూ వెళ్ళాలంటే వెళ్ళండి అంటే, నువ్వు లేకుండా మేము వెళ్ళే సమస్య లేదు, నువ్వు లేకుండా వెళ్తే మమ్మల్ని ఆడుకుంటారు అనేటువంటి దాంతో వాళ్ళు కూడా రాకుండా ఉన్నారు. అసెంబ్లీకి రాకుండా ఒక్కరోజు కూడా అటెండ్ కాకుండా
జీతభత్యాలు తీసుకోవడం అనేటువంటిది నైతికంగా నీచాతి నీచమైనటువంటి వ్యవహారం. అది ఎవరు చేసినా కానీ, ఒక వీళ్ళనే కాదు, మీకు అసెంబ్లీకి వెళ్ళటం ఇష్టం లేదు, రైట్ రాయల్గా ఇదిగో మా జీతభత్యాలు మేము వదులుకుంటున్నాం, మాకు అవసరం లేదనేటువంటిది సరెండర్ చేయటం అనేటువంటిది మినిమం వాళ్ళు చేయాల్సినటువంటి ఇది. ఎందుకంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ప్రతి ఒక్కడు 50 కోట్ల నుంచి 70 కోట్లు, కొంతమంది 100 కోట్ల దాకా ఖర్చు పెట్టినట్టుంది వాళ్ళు. సో ఈ జీతం మీదే బతకాలనేటువంటిది వాళ్ళకి ఏమీ లేదు. కనీసం ఆ వైపు కనుక వాళ్ళు ఆలోచిస్తే కనీసం కొంత ప్రజా ధనం అన్నా కూడా ప్రభుత్వానికి సేవ్ అయినట్టుగా ఉంటుంది. కాకపోతే అలాంటి నైతికతని వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ద్వారా ఆశించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం అండి. వాళ్ళు ఆ పని చేయరు. చట్టపరంగా ఏమన్నా చట్టంలో మార్పులు తీసుకురావడానికి మరి ఆ, అయ్యన్న పాత్రుడు గారు ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తే, అసెంబ్లీకి వెళ్తే పరాభవం జరుగుతుంది కాబట్టి మేము వెళ్ళమని చెప్పేసి ఇంట్లో కూర్చోవడం అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే అయ్యన్న పాత్రుడు గారు ఒక చొరవ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి రాసి, పైన ఉన్నటువంటి పార్లమెంట్, ఇదిగోనయ్యా మా రాష్ట్రంలో అది జరుగుతుంది, జీతభత్యాలు అసెంబ్లీకి రాకుండానే తీసుకుంటున్నారు కాబట్టి దీని మీద చట్ట సవరణ చేయాల్సింది అనేటువంటి ఒక లెటర్ కనుక పైన పార్లమెంట్కి వాళ్ళకి స్పీకర్కి రాయగలిగితే వీళ్ళకి చిత్తశుద్ధి ఉందని మనం భావించవచ్చు అండి గారు. లేకపోతే ఏంటంటే ఇవి కేవలం స్పీకర్ గారు కూడా రాజకీయ విమర్శలు చేస్తున్నట్టే ఉంటుంది. కానీ అధికారం మీ చేతిలో ఉంది. వాళ్ళకి ఎందుకు నోటీస్ ఇవ్వట్లేదు? మీరు మీరు రాకుండానే జీతభత్యాలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు కదా అనేటువంటి మాట మీరు మాట రూపంలో చెప్తున్నారే కానీ పేపర్ మీద పెట్టి ఎందుకు ఇవ్వట్లేదు అన్నప్పుడు ఏంటంటే అవతల న్యూట్రల్ ఓటర్స్ కూడా ఏమనిపిస్తుందంటే, గతంలో కూడా మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం అంజీ గారు, ఈ ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి తీసుకొచ్చినటువంటి వాళ్ళు న్యూట్రల్ ఓటర్స్. రైట్. సో వాళ్ళు ప్రతిదీ గమనిస్తుంటారు, ప్రతిదానికి మార్కులు వేస్తూ ఉంటారు. కాబట్టి మీరు చర్యలు తీసుకోకుండా కేవలంగా మాటలు మాట్లాడుతూ ఉంటే ఏంటంటే, వీళ్ళు దీని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి తెలుగుదేశం పార్టీ స్పీకర్ కూడా భావిస్తున్నారనేటువంటి భావన ప్రజల్లో కలిగేటువంటి న్యూట్రల్ ఓటర్స్ లో ముఖ్యంగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కఠినంగా ఉండండి. ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇద్దరు ఎలాంటి ఫైర్ బ్రాండ్స్ మనకు తెలుసు. వాళ్ళు చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్ళి చేయగలరు. కానీ చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం చూస్తున్నాం. ఆయన ఏంటంటే ఏం చేస్తే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో అనేటువంటి ఒక భయం ఆయనలో ఉంటుంది. నిన్న ఉదయం ఏబిఎన్ డిబేట్లో పాల్గొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వచ్చారండి, దండయాత్రలాగా వచ్చారని చెప్పేసి అధికార ప్రతినిధులు మాట్లాడుతుంటే నేను అదే ప్రశ్నించాను. మీరు మీ ఎస్పీ గారు ఏమి ఇచ్చారు? 10 కార్లు 500 మంది మాత్రమే వెళ్ళాలి అన్నారు. వాళ్ళు దండయాత్రలాగా వస్తే మీరెందుకు అలౌ చేశారు? 11వ కార్ని మీరు ఎందుకు అలౌ చేశారు? 501వ మనిషిని మీరు ఎందుకు అలౌ చేశారు? అంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, కక్ష సాధింపు చర్యలాగా మేము చేస్తున్నట్టుగా ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ పట్ల సానుభూతి వస్తుంది కాబట్టి మేము చూస్తూ ఉన్నాం. ఇది ఎక్కడ పద్ధతి అండి? లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత అధికార పక్షం మీద ఉన్నప్పుడు వాళ్ళకి సానుభూతి వస్తుందని వాళ్ళు తప్పుడు పనులు చేసినా కూడా మీరు చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంటే మీరు చేతగాని ప్రభుత్వం అనేటువంటి భావన రాదా ప్రజలు? నేను అదే ప్రశ్నించాను. మీకు ప్రజలు అధికారం కట్టబెట్టింది 2019-24 మధ్యన లా అండ్ ఆర్డర్ అనేటువంటిది సరిగ్గా లేదు. ప్రజలు ఇబ్బందులు పడ్డారనేటువంటిది దాన్ని మీరు సరిగ్గా నిర్వహిస్తారనే కదా మీకు అధికారం ఇచ్చింది. దాన్ని వదిలేసి మీరు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారు సాందిపోసి వస్తుంది అని మీరు ఆలోచిస్తుంటే మీ రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా అయ్యన్న పాత్రుడు గారు అనేటువంటి ఆయన తన పాత్రని ఖచ్చితంగా పోషించాలి అంటే ఖచ్చితంగా ఒక నోటీస్ లాంటిదో లేకపోతే ఒక లెటర్ లాంటిదో, నోటీస్ ఇవ్వడానికి ఏదన్నా టెక్నికల్ ఇబ్బంది ఉంటే ఒక లెటర్ రాయండి, పబ్లిక్ లెటర్. మీరు ఇది నైతికంగా కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు, మీరు వస్తే అసెంబ్లీకి అన్నారండి, లేదంటే జీతభత్యాలు తీసుకోవటం మానేయండి అన్నారు అనుకోండి, కనీసం ప్రజల్లోకి ఒక సంకేతం వెళ్తుంది. రెండోది నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా దీని పరంగా చట్ట సవరణ చేస్తారా, ఏం చేస్తారు, ఇలాంటివి అరికట్టడానికి కావాల్సినటువంటి చర్యలకి ఇనిషియేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ గారి మీద ఉంటుంది అంజీ గారు. వాళ్ళ నుంచి ఎదురిగి వాళ్ళంతటి వాళ్ళు సరెండర్ చేస్తారని కానీ లేకపోతే వదులుకుంటారనేటువంటిది నేనైతే భావించాను.